ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ సీఎం చంద్రబాబు నాయుడు కూటమికి కీలక హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ మత చిచ్చు పెట్టాలని, కులాలు మతాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలేంటో చూద్దాం. మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి పనులు వేగవంతంగా చేయడానికి తీసుకునే చర్యలపై మాట్లాడారు. దాని తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని ఎలా రాజకీయం చేస్తున్నారో, దాని వెనుక ఎవరున్నారో తెలియంది కాదు అని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాట్లాడారు. వైసీపీ నాయకుల విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కూటమి నాయకులకు బాబు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకూడదని నొక్కి వక్కాణించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అవగాహన పెంచుకోవాలని సలహాలిచ్చారు. ఇలాంటి విష ప్రచారాలు కూటమి పటిష్టతను దెబ్బతీసేలా ఉంటుందని, వెంటనే అడ్డుకట్ట వేయకపోతే ఆ తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడం కష్టతరం అవుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు సమర్థవంతంగా స్పందించారని అన్నారు. అబద్దాన్ని నిర్భయంగా ఖండించడమే కాదు, తగిన సమయంలో ఖండించాలని చెప్పారు. అదేవిధంగా క్రిస్టియన్ల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా చూపిస్తున్న వైసీపీ కుట్రలను చూస్తూనే ఉన్నాం. ఏదో జరిగిపోతుందని, అసలు క్రిస్టియన్లకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో చిచ్చుపెట్టి క్రిస్టియన్లలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే దీనిపై పోలీసుల దర్యాప్తును మెచ్చుకున్నారు. వాస్తవాలు ప్రజల ముందుంచారు. ఎప్పటికప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు బహిరంగపరిచి వైసీపీ నోరు మూయించారు అని చంద్రబాబు చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం విషయంలో ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు. ఈ చట్టం ముస్లింల అభివృద్ధి కోసమే తీసుకొచ్చామని, పారదర్శకంగా ఈ చట్టం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముస్లిం సోదరులకు ఎప్పుడూ కూటమి ప్రభుత్వం న్యాయమే చేస్తుందని, ఈ విషయంలో ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతేకాదు, ఈ విషయంలో కొన్ని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో కూడా వైసీపీ ఇలాంటి విష ప్రచారాలకు దిగే అవకాశం ఉందన్నారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుని వెంటనే స్పందించాలని సూచించారు. ఇకపై ఇలాంటి ప్రచారాలు చేసే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పేలా చట్టాలను సమర్థవంతంగా వినియోగించాలని పోలీసు అధికారులకు బాబు సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా చూస్తున్న వైసీపీని అన్ని విధాలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు చంద్రబాబు నాయుడు సూచించారు.